ఫరో అట తన దేశంలో ఎవరో అట అందమైన స్త్రీ వచ్చిందట. వస్తేనట ఆమెను పిలిపించేస్తాడట, తన దగ్గరికి పిలిపించేస్తాడట. ఫరో అనుకుంటున్నాడట, నేను ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా అడిగేవాడు ఎవరు లేరు అనుకుంటున్నాడట. ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నాడట. అనుకొని ఎవరో శారా గురించి తన దగ్గర పొగిడితే శారాను పిలిపించేశాడట. ఫరో కన్నా గొప్ప చక్రవర్తి పరలోకంలో ఉన్నాడు అనే సత్యము ఫరో మర్చిపోయాడు. ఏమిటి ఫరో, నీకు అందమైన వాళ్ళు కనిపిస్తే వాళ్ళు ఎవరైనా సరే పిలిపించేస్తావా? నిన్ను అడిగే వాళ్ళు ఎవరూ లేరా? నువ్వు చేసే పాపిష్టి పనులు చూసే వాళ్ళు ఎవరూ లేరా? నువ్వు చేసే పాపిష్టి పనులకు శిక్షించే వాళ్ళు ఎవరూ లేరా అని నువ్వు అనుకుంటున్నావా? అయితే చూపిస్తా, ఉన్నానో, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడునైనా నేను ఉన్నా. ఈరోజు ఎవరైనా ఉన్నారా మన మధ్య? నేను చేసే తప్పులు చూసే వాళ్ళు ఎవరు లేరు, నేను వేసేటటువంటి వేషాలు గమనించే వాళ్ళు ఎవరూ లేరు. నాకున్న హోదాను బట్టి, నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్న డబ్బును బట్టి, నాకున్న తెలివితేటలను బట్టి, నాకున్న పలుకుబడిని బట్టి, నాకున్న పదవిని బట్టి ఏం చేసినా చెల్లిపోతుంది అనేటటువంటి మూర్ఖమైన ఆలోచనతో ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త. నువ్వు ఏం చేసినా ఎవరు చూడటం లేదు అని అనుకుంటున్నావు, కానీ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పాపాన్ని, నువ్వు తలంచే ప్రతి పాపిష్టి తలంపును దేవుడు చూస్తున్నాడు. నీ భార్య నీకు ఉండగా పరాయి వాని భార్య నీకు కావాల్సి వచ్చిందా? ఒక అమాయకుని భార్య నీకు కావాల్సి వచ్చిందా? పరాయి స్త్రీ నీకు కావాల్సి వచ్చిందా? ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావా? చెల్లదో, పరో చెల్లదు. ఏం జరిగిందో తెలుసా? దేవుడు, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు కలుగు చేసుకున్నాడండి.